వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామంలోని చిన్న రామాలయంలో కమిటీ సభ్యులు నిర్వహించిన శ్రీరామనవమి సీతారాములవారి కళ్యాణ మహోత్సవంలో జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పాల్గొని కొబ్బరికాయ కొట్టి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా పాత బస్టాండ్ ప్రాంతంలో ఉన్న గాయత్రీ బ్రాహ్మణ భవనంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. భద్రాచలంలో జరిగే కళ్యాణతంతు కార్యక్రమాన్ని ఇక్కడ కూడా అదేవిధంగా కొనసాగిస్తారు. వ్యాఖ్యానంతో కూడిన శ్రీరామనవమి విశేషాలను, కళ్యాణ కార్యక్రమాన్ని భక్తులు తిలకించారు. గిరిజా కళ్యాణం, పార్వతీ కళ్యాణం, రుక్మిణి కళ్యాణం అంటాం కానీ కృష్ణుడి కళ్యాణం, విష్ణువు కళ్యాణం, శివుడి కళ్యాణం అనం. అంటే స్త్రీ యొక్క పాత్ర ఎంత విశేషమైనది, విశిష్టమైనది అనేది మనకి కళ్యాణాల ద్వారా తెలుస్తుంది. మరి మనం చేసుకున్నదాన్ని వివాహం అంటాం. కళ్యాణానికి వివాహానికి తేడా ఏమిటి? కళ్యాణము అంటే పరబ్రహ్మని చేరుకోవడం, జీవుడు బ్రహ్మాన్ని చేరడానికి కళ్యాణం. అంటే అమ్మ మనమందరం స్త్రీ రూపమే, పరమాత్మ ఒక్కడే పురుషుడు. కాబట్టి ఇది నిత్యం ఉంటుంది. నిత్య కళ్యాణం ఎక్కడో దొరుకుతుంది. అనేక మంది పుణ్యమూర్తులు ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ యొక్క తపస్పంచంగా పరబ్రహ్మాన్ని చేరుకోవడానికి ఈ కళ్యాణం లాంటివి చేస్తూనే ఉంటారు ఎక్కడైనా. అందుకని స్వామికి ప్రతిరోజు కళ్యాణం. కానీ వివాహం అలా కాదు. వివాహం జీవితంలో ఒక్కసారే జరుగుతుంది మనలో. అది కూడా ఏంటంటే వివాహం అంటే విశిష్టమైనటువంటి దేనికి సంబంధించిన విశిష్టమైన ఆశ్రమం నుంచి వేరే ఆశ్రమానికి మారుతున్నాం కాబట్టి, అంటే బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమానికి పెడుతున్నాం కాబట్టి, దాని ద్వారా మనం చేరుకుంటాం కాబట్టి యజ్ఞకర్మలు, కార్యక్రమాలు, సంతాన సంస్థ చేరుకునే వాళ్ళ అప్పుడు మన ధర్మాన్ని గృహస్థాశ్రమం నిర్వర్తించాక చేరుకునే ఆశ్రమం కాబట్టి దీనికి వివాహం అని పేరు. కళ్యాణం ఏమో స్వామివారికి సంబంధించింది. ఇది చిన్న తేడా. ప్రాంత ప్రజలందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి కొన్ని అంశాలు, పాలించినటువంటి రాజుల యొక్క జీవితాలను ఆదర్శంగా తీసుకొని వాళ్ళ భారతదేశంలో ఎన్నో యుగాల తర్వాత కూడా ఇవాళ సీతారాములు లాంటి వాడిని మనం ఆదర్శంగా తీసుకొని ఈ దేశం ముందుకెళ్తా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దేశం రామరాజ్యం లాగా నడవాలని చెప్పేసి మరి ప్రజలందరూ కోరుకుంటా ఉన్నారు. కాబట్టి అంటే రాముడు దేశాన్ని ఎలా పరిపాలించాడో ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా భవిష్యత్తులో కూడా రామరాజ్యం ఉండాలి అంటే ఈ దేశంలో ప్రజలందరూ కూడా రాముడిని ఆదర్శంగా తీసుకొని, సీతాదేవిని ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడులో గ్యాస్ కంపెనీ యాజమాన్యానికి, వినియోగదారులకు మధ్య వాగ్వాదం జరిగింది. స్థానికంగా ఉన్న గ్యాస్ కంపెనీపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ విషయంలో తలెత్తిన వివాదం ఘర్షణ పరిస్థితికి దారితీసింది. పరిస్థితిని గమనించిన చందర్లపాడు ఎస్ఐ ధర్మరాజు సంఘటన స్థలానికి వెళ్లి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చారు. గ్యాస్ బుక్ చేసుకున్న వారికి దగ్గరుండి మరీ సిలిండర్లు అందజేశారు. ఎస్ఐ ధర్మరాజు చొరవ చూపడంతో తమకు సిలిండర్లు దక్కాయని వినియోగదారులు హర్షం వ్యక్తం చేశారు.
జగ్గయ్యపేట మండలం గౌరవరం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు, మాజీ సర్పంచ్ నాగేశ్వరరావు ఆహ్వానం మేరకు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో అన్నేపాక దుర్గారావు, దారెల్లి చిరంజీవి, రంజిత్ పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో తిలకించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం భారీ ఎత్తున జరిగింది. ఆనందేన పునీయాదర్నగదా శంఖపాణిర్ముకుందః భూపాదవస్యనాభిర్విద్రిలశ్చంద్ర సూర్యోజనేత్రే కర్ణావాసా శిరోజోన్ముఖవిదహనో యస్య వాస్తే మత్తి అంతస్థ విశ్వం సురనరఖగో భోగి గంధర్వదైత్యై చిత్రం రమ్రం విదేదం త్రిభువనభుజం విష్ణునీశం నమామి. ధాన్యాది అభివృద్ధిరస్తు, శాంతిరస్తు, పుష్టిరస్తు, దుష్టిరస్తు, అవిజ్ఞమస్తు, ఐష్యమస్తు, వేద సమృద్ధి.